మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 14 వరకు. కాబట్టి మీరు లాగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందున నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించుము. రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవైయున్నావు తండ్రి. ఆమేన్. నేను పరలోక ప్రార్థన చెబుతున్నాను. నాతో పాటు మీరు చెప్పండి. మత్తయి సువార్త 6-9-14. కాబట్టి మీరులాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి,